ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ అయితే కొనసాగుతోంది. హనుమకొండ బస్టాండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిపోల దగ్గర బస్సులను ఓబీసీ బీఆర్ఎస్ నాయకులు అయితే అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. హనుమకొండ బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్సులను ఓబీసీ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ నేతలంతా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఆర్టీసీ బస్టాండ్ హనుమకొండ బస్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున ఓబీసీ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా చట్టసభల్లో బీసీలకు 42% కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. నాకు అందుబాటులో ఓబీసీ చైర్మన్ మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడాల్సిన ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు ఈ రోజు మీరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ఇవాళ స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ళు అయినా కానీ మెజార్టీ పబ్లిక్ అయిన బీసీలు రాజ్యాధికారానికి రాలేదన్నది వాస్తవం. ఇవాళ అన్ని పార్టీలు ఈ బంద్కు మద్దతు పలుకుతుందంటూనే అది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏ పార్టీ కూడా బీసీలను ఆదరించింది దాఖలాలు లేవు. ఇవాళ రిజర్వేషన్ ఒకటే మార్గం. ఇవాళ గత కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 42% మేము ఇస్తామని ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత 2 ఏళ్ళైనా కాలయాపన జరుపుకుంటూ తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించి, ఇలాంటి బిల్లులు మనం ఎన్టీ రామారావు గారు పెట్టారు, దానికంటే ముందు ఇంకో కాంగ్రెస్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు, అవి ఎక్కడ నిలవేయని తెలిసి కూడా మళ్ళీ బీసీ ప్రజలందరినీ మోసం చేసుకుంటూ కొనసాగుతున్న ఇది ఇప్పుడు ఒకటే మార్గం. కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. అది వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇవాళ 18 అక్టోబర్ నాడు ఒక ఆరంభమైన బీసీ ఉద్యమం అది సాధించే వరకు ఇది ఫస్ట్ రీలే, ఇది ఇంట్రడక్షన్ అయింది. ఇంకా చాలా ఉంది సినిమా. ఇవాళ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి రిజర్వేషన్ ఉన్నది, ఇటు ఓసీలకు రిజర్వేషన్, వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకి శాతం ఉన్నది. కాబట్టి బీసీలు ఎంతున్నారో బీసీలకు 100% రిజర్వేషన్ ఇవ్వాలి. బీసీల రిజర్వేషన్ బీసీల జన్మ హక్కు. ఇవాళ మేమెంతో మాకంత అనేది నినాదంతో ముందరకు సాగుతున్నాం. ఈరోజు విద్యార్థులు, మేధావులు, అధ్యాపకులు, మహిళలు అందరూ రోడెక్కి ఇవాళ ప్రశాంతంగా ఇవాళ మనం వరంగల్ బస్ డిపోలో చూస్తున్నాం, ఒక్క బస్సు కదలట్లేదు. అంటే ఇవాళ ఆర్టీసీ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఈ బంద్కు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళీ 10ంటికి పెద్ద 10,000 మందితోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వెళ్ళి అమరవల్లి స్థూపం వరకు ఒక పెద్ద నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. జై బీసీ. బీసీ సంఘాల నేతలైతే మత్స్యంచారి కూడా అందుబాటులో. అసలు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు, ఈ బంద్కు సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలించేటువంటి పార్టీలు కూడా ఈ మద్దతుకు పాలన ఏం చెప్తారు? ఇప్పుడు ఈ దేశంలో గడిచిన 100 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే దేశానికి స్వాతంత్రం రావడం కోసం ప్రజలు పోరాటం చేయాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం తెలంగాణ ప్రజానీకం పోరాటం చేయాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్రానంతరం బీసీల హక్కులు హరించబడ్డాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు మేమెంతో మాకంత వాటా రావాలి అనంటే ఏ పాలక పక్షం కూడా, పాలక వర్గాలు కూడా దానికి సహకరించడానికి సిద్ధంగా లేవు. కాబట్టి ప్రజా ఉద్యమాలు, ప్రజలు చేసేటువంటి పోరాటమే న్యాయం చేసి తీరుతాయి. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలిసి కావాలని 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేస్తామని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల ఆచరణ సాధ్యం కాని ప్రయోగాలు చేసి, ప్రయత్నాలు చేసి విఫలమై ఇవాళ చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలి. ఈ దేశంలో బీసీల పరంగా చేసినటువంటి ద్రోహాలు 4. ఒకటి, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం. రెండవది, కులగన్న చేయకపోవడం. మంత్రిత్వ శాఖ లేకపోవడం. జనాభాకు అనుగుణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం. ఈ 4 చేసి బీసీలను రోడ్లెక్కే పరిస్థితి కల్పిస్తే వాళ్ళు అధికారంలోకి రావడానికి మేము ఓటర్లుగా పనిచేస్తున్నాం తప్ప ఈ దేశంలో సృష్టించబడినటువంటి సంపదలో కానీ, ఈ దేశంలో రాజ్యాధికారంలో కానీ మేము వాటాదారులుగా ఏ రోజు కూడా మాకు సమన్యాయం జరగలేదు. కాబట్టి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం, అవమానం, అణచివేత, గోస భవిష్యత్ తరాలకు కొనసాగకూడదు అనేటువంటి విషయం బీసీ సమాజం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రహించారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా తెలంగాణ బీసీ పోరాటానికి మద్దతుగా ఎస్సీలు, ఎస్టీలు కూడా కలిసి వచ్చిండ్రు. ఈ దేశంలో బీసీలను అవమానించేటువంటి దుర్మార్గపు వైఖరి కొనసాగుతుంది. కాబట్టి ఆత్మ గౌరవ పోరాటం ఇది, హక్కుల పోరాటం ఇది.
అంతిమ పోరాటంలో విజయం సాధించే వరకు వీళ్ళ మెడలు వంచి సాధించుకునేటువంటి సత్తా బీసీలకు ఉన్నది అని నిరూపించడానికి వేసినటువంటి తొలి అడిగే ఈ బంద్ కార్యక్రమం. దీనికి సహకరిస్తున్న, దీనిలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బీసీ నేతల అభిప్రాయం అయితే బీసీల వాటా కేటాయించే వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసి ఆందోళన నిరసన కార్యక్రమాన్ని బంద్ను కొనసాగిస్తామని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీ నేతలు చెప్తున్నారు.